హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవల్ పండు. అండ్ దృశ్యం 3 చూడడం జరిగింది. అప్పటికే చెప్పిన ఒరే లాక్కండ్రా బాబు మూవీని ఇంకెన్న లాగుతారా అని చెప్పి. యాక్చువల్ నాకు దృశ్యం అని చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో సార్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసిన. సో స్కూల్లోనే వెళ్ళుండేది దృశ్యం 1కి. దృశ్యం 2 చూసినప్పుడు నాకు కొంచెం లాగిర్రు, కొంచెం డైల్యూట్ అయింది అనిపించింది. ఇక దృశ్యం 3 ఎందుకురా అనిపించింది. ఇక పోయి పోయి చూద్దాం అనుకున్నా. ఇక చూస్తే నాకు పెద్దగా అంతేం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా డొల్లా, చాలా అంటే చాలా డొల్లా. పీవీఆర్ కొన్ని మూవీస్ దగ్గర ఆగిపోయినాయంట ఇష్యూ వల్ల, మూవీ ఇష్యూ వల్ల. సో నాకైతే మూవీ అయితే అంత పెద్దగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది. ఇంకా పాజిటివ్స్ అంటే ట్విస్ట్లే అన్నమాట. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో బాగా ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ సస్పెన్స్ ఇదే పాజిటివ్. అండ్ జార్జ్ గారు మళ్ళా ఆ కేసు ఎన్నిసార్లు ఉంటుందో, ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారో అర్థం కాదు. సో ఓపెన్ చేసి క్లోజ్ చేసి మెంటలైజ్ అనమాట ఆడియన్స్ కి. సో ఇక స్టోరీ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఈ దృశ్యం 3 ఎలా ఉంటే దృశ్యం 1 దృశ్యం 2 చూసి ఉండాలా. సో దృశ్యం 3 వెంకటేష్ గారు అయితే రీమేక్ చేయట్లేదు. సో దృశ్యం 3 మనం మలయాళం క్యారెక్టర్స్ తో మాట్లాడుకుందాం. సో మోహన్ లాల్ గారు నటించిన సినిమా ఇది. సో దృశ్యం 3 మళ్ళా అలానే కేసు రీఓపెన్ చేశారు అన్నమాట. ఈసారి మీడియా పోలీసులు అందరూ కలిసి. సో కేసు రీఓపెన్ చేసిన తర్వాత మళ్ళా జార్జ్ అంటే మన మోహన్ లాల్ గారు ఆయన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఆ కేసు నుంచి మళ్ళీ ఎలాంటి పెద్ద ఎత్తులేసిండు. సో లాస్ట్ కి పోలీసులు గెలిచారా లేకపోతే మోహన్ లాల్ గారు గెలిచారా అని చెప్పేసి మూవీ స్టోరీ అన్నమాట. ఇక పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మోహన్ లాల్ గారు ఆయన మెచ్యూరిటీ చూపించారు. అండ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశారు. అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మీనా పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంది. అండ్ మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ గా ఎరగొట్టేసారు అన్నమాట పర్ఫార్మెన్స్ లో. అండ్ ఎడిటింగ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉన్నాయి మూవీలో. సో సెకండ్ హాఫ్ ఇంకా పాజిటివ్ అన్నమాట. ఇక నెగటివ్స్ అంటే దృశ్యం 1-2 ఉన్నంత హైప్, ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ దృశ్యం 3కి అయితే మ్యాచ్ అవ్వలేదు. అండ్ మనం వెంకటేష్ గారిని చూసి చూసి మోహన్ లాల్ గారిని చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అండ్ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ అంతేం బాగాలేదు. అండ్ స్టోరీ కథ ఎక్కడానికి టైం చాలా తీసుకుంటది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం బొక్కలు ఉండే. సెకండ్ హాఫ్ కథ తీసుకున్నది. సో ఫస్ట్ హాఫ్ లో అయితే కనెక్ట్ అని చాలా టైం పట్టింది నాకైతే. ఇంకా ఓవరాల్ అంటే మూవీ థ్రిల్లర్ అవ్వచ్చు, ఒకసారి చూడొచ్చు. నార్మల్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. నాకైతే పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే నాకు దృశ్యం 2 పెద్దగా ఎక్కలేదు కాబట్టి. సో దృశ్యం 3 కూడా అంతేం పెద్దగా నచ్చలేదు. సో దృశ్యం 1 నచ్చింది నాకైతే బాగా. సో ఇంకా లాగితే తెగిపోద్దని అనిపిస్తుంది నాకైతే. ఇంకా రైటింగ్ జీతు జోసెఫ్ గారు ఆయన కథ మళ్ళా ఆయన టాలెంట్ చూపించారు డైరెక్షన్ లో. కాకపోతే కొన్ని సీన్స్ లో రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో రైటింగ్ అయితే డీలా పడిపోయింది మూవీలో. సో మొత్తానికి అయితే ఇది ఒక్కసారి చూడొచ్చు. కాకపోతే దృశ్యం 1-2 వెంకటేష్ గారికి అలవాటు పడిన వాళ్ళు అయితే కొంచెం చూడనికి చాలా కష్టమైంది అనమాట. సో తొందరగా అడాప్ట్ చేసుకోలేరు మోహన్ లాల్ గారిని. అండ్ డార్క్ ట్యూన్ అండ్ కొన్ని ఎమోషనల్ టెన్షన్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ అయితే రెగ్గొట్టేసారు. అండ్ నాకైతే ఓవరాల్ గా జస్ట్ అట్లా వెళ్ళిపోయింది అనమాట. సో మీరైతే చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు.